జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రారంభం నుండి చివరి వరకు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే ప్రధానమైన గ్రహ మార్పులను మనం గమనిస్తే గురువుకి మరియు కుజుడికి వక్రగతి తొలగిపోతోంది. తిరిగి సవ్య దిశలో సంచారం చేస్తున్నారు. అలాగే రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కీలకమైన గ్రహాల యొక్క రాశి మార్పు కారణంగా ఈ రాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ఈ ఫిబ్రవరి నెల మొత్తం మేషరాశి వారికి సుమారుగా 7 గ్రహాలు యోగిస్తున్నాయి. ఒకవైపు రవి, కుజ, బుధ, గురువులు, మరొక వైపు శుక్ర, శని, కేతువు మరియు చంద్రుడు. ఇలా ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా మీకు బలంగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వాదశ రాశులలో మొత్తంలో కూడా మీ రాశి వాళ్ళే మొదటి స్థానంలో ఉన్నారు. పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా కాలం మొత్తం నడుస్తుంది. ఈశ్వరుడి సాక్షిగా ఈ మాసం మీరు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఈ ఫిబ్రవరి మాసమంతా మేషరాశి వారికి చాలా అనుకూలమైన కాలం అవుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అద్భుతాలు జరుగుతాయని చెప్పలేం, కానీ కెరియర్ పరంగా కొన్ని ఊహించని మలుపులైతే ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కొత్త మార్పుల వలన లాభం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు మంచి ధైర్య సాహసాలను కనబరుస్తారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం, మర్యాద లభిస్తాయి. ఎదుటివారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఈ మాఘమాసంలో దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని కూడా మూటగట్టుకుంటారు. మేషరాశి వారికి సంబంధించి ఎవరైనా సరే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాలి అనుకుంటే అలాంటి వారికి నూతన అవకాశాలు అందివస్తాయి. మార్పులకు చేర్పులకు ఇది అనుకూలమైన కాలం అవుతుంది. ప్లానింగ్స్ అన్నీ కలిసి వస్తాయి. పాత కార్యక్రమాలకు అలాగే కొత్త విధానాలకు మళ్ళీ శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ నెల మేషరాశి వారు చిటికె వేసినంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా వేగంగా పనులు చేస్తారు. మొత్తం మీద చెప్పాలంటే మేషరాశి వారికి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి టైం సూపర్గా ఉంటుంది. అందుకే ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం మేషరాశి వారు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి తదియ, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మీ యథాశక్తిగా పూజను ఆచరించి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కాసేపు జపం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు ఈ నామాన్ని జపిస్తే 2 నీటి సముద్రాల్లో, 3 పాల సముద్రాల్లో, 7 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. మీలో ఉన్న సంకల్పం నెరవేరడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారికి ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాన్ని హారతిగా ఇవ్వాలి. పసుపు రంగు పూలను సమర్పించాలి. ఇలా చేస్తే దత్తాత్రేయ అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరుతాయి.